హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరు అంజనీదేవి గారి మౌనరాగం నవల రెండో భాగం వింటారు. ఇక కథలోకి వెళదామా. మెల్లగా ఆ కారు గ్లాస్ డోర్ కిందికి దిగుతుంటే కారులో ఉన్న లక్ష్యాన్వేష్ ముఖం కనిపించడంతో కావ్య గుర్తుపట్టింది. సెమినార్ హాల్లో అప్పుడప్పుడు కావ్య దృష్టి అతని మీద పడి అతన్నే ఆసక్తిగా చూసింది. ఎందుకంటే అతని చూపులు దేదీప్య మీద నుండి ఎందుకు కదలడం లేదో అర్థం కాక. అతను కారులో నుంచి దిగాడు. మొబైల్కి కాల్ రావడంతో ఆహా అలాగా అంటూ అవతలి వ్యక్తితో పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. జేబులో చేయి పెట్టుకుని నేల మీద కరెక్ట్ యాంగిల్లో స్థిరంగా నిలబడి ఉన్న లక్ష్యాన్వేష్ మోడల్లా అనిపిస్తున్నాడు. అక్కడున్న కొంతమంది అమ్మాయిలు 6 అడుగుల ఐస్ క్రీమ్ ని చూసినట్టు అతన్నే చూస్తున్నారు. లక్ష్యాన్వేష్ని, ఆ అమ్మాయిల్ని మార్చి మార్చి చూసింది కావ్య. అతను ఆ అమ్మాయిల్ని చూడ్డం లేదు. అతని దృష్టంతా దేదీప్య మీదనే ఉంది. దేదీప్యకు దగ్గరగా వచ్చాడు. దేదీప్య మాత్రం జీవితంలో ఆటోయే ముఖ్యం అన్నట్టుగా రోడ్డు వైపు చూస్తోంది. 6 అడుగుల ఆజానుబాహు అయిన లక్ష్యాన్వేష్ని కాని అతని కారుని కాని గమనించని దేదీప్యను చూసి దీనికసలు టేస్టే లేదా అనుకుంది కావ్య. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ లక్ష్యాన్వేష్. ఐఎమ్ ఆల్సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్. నన్నెక్కువగా అన్వేష్ అని పిలుస్తూ ఉంటారు అని తనను పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్న వాడిలా చేయి చాపాడు లక్ష్యాన్వేష్. యథాలాపంగా ఓ చూపు చూసి హాయ్ అంది దేదీప్య. అతను కావ్యను పట్టించుకోకపోవడంతో కావ్య మనసు చివుక్కుమంది. మీ పేరు తెలుసుకోవచ్చా? దేదీప్యనే దీక్షగా కూల్గా చూస్తూ అడిగాడు. నా పేరు దేదీప్య. ఓకే బాయ్ అంటూ వస్తున్న ఆటో నాపి ఎక్కింది దేదీప్య. కావ్య కూడా దేదీప్యతో ఆటో ఎక్కింది. వాళ్ళు ఒప్పుకుంటే తన కారులో లిఫ్ట్ ఇద్దామని అడిగే లోపలే సరిగ్గా ఆటో వాడు అక్కడికి రావడం, దేదీప్య ఆటో ఎక్కడం అతనికి డిసప్పాయింట్ అనిపించింది. కావ్య ధ్యాసంతా అతని మీద ఉన్నందువల్ల అతని ఫీలింగ్స్ ని ఈజీగా తెలుసుకోగలుగుతుంది. నీకు తెలియని విషయం ఒకటి ఉంది దేదీప్య అంది మెల్లగా కావ్య. ఏంటో చెప్పు కావ్య అంది దేదీప్య గాలికి ఎగురుతున్న తన జుట్టుని నెమ్మదిగా వెనక్కి నెట్టుకుంటూ. మనం సెమినార్ హాల్లో కూర్చుని ఉన్నంతసేపు ఆ లక్ష్యాన్వేష్ నిన్నే చూస్తూ కూర్చున్నాడు అంది. తనని చూడలేదన్న బాధ కావ్యను లోలోన తినేస్తోంది. అవునా? చూస్తే తప్పేంటి? ఎందరో చూస్తుంటారు. ఆ అందరిలో అతనొకడు. ఇందులో విశేషమే ఉంది అంది క్యాజువల్ గా. నాకెందుకో డౌట్ గా ఉంది. అందరిలో నిన్నే చూస్తున్నాడంటే అతను నిన్ను బాగా ఇష్టపడుతున్నాడనిపిస్తోంది. ఇష్టపడ్డానికి కారణాలుండవు. దానికి పెద్ద టైం కూడా అవసరం లేదు అంది కొద్దిగా తల వంచుకుని కావ్య. కనీసం ఒక్క సెకనైనా అతను కావ్య వైపు చూసి ఉంటే కావ్యకి ఇంత బాధ ఉండేది కాదు. ఏదైనా ఒక ఫీలింగ్ కలగడానికి ఒక్క క్షణం చాలని అభిరామ్ పట్ల తన మనసు పడే తపన, కుతూహలం చూస్తుంటే అర్థమైంది దేదీప్యకి. అంతా నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా కావ్య? మన వైపు చూసేవాళ్లంతా మనల్ని ఇష్టపడుతున్నట్టేనా? ఇష్టపడేవాళ్లే చూస్తారని, చూడని వాళ్ళు ఇష్టపడరని ఎక్కడైనా ఉందా అంది దేదీప్య. దేదీప్యకి తన వైపు ఎవరు చూసినా నచ్చదు. తను ఇష్టపడేవాళ్లు చూస్తేనే నచ్చుతుంది. పొగరంటే ఇదే. అబ్బాయిలు కూడా అంతే. పొగరుగా ఉండే అమ్మాయిలనే చూస్తారు. తనలాంటి వాళ్ళని పట్టించుకోరు. తనకి మాత్రం ఏం తక్కువ? అంతో ఇంతో తనలో కూడా ఏదో కొంత ఉందిగా. తను కూడా ఎంబీఏనే కదా. మరి ఆ లక్ష్యాన్వేష్కి ఏమొచ్చింది? తనను కాదని దేదీప్యను చూస్తాడు అనుకుంది మనసులో కావ్య. కొంతమంది అమ్మాయిల్లో అతి సహజంగా కలిగే ఫీలింగ్ కావ్యలో కూడా కలిగింది. దేదీప్య, ఈరోజు మా హాస్టల్కి రావే, ఇంటికి తర్వాత వెళ్దువు గాని అంది కావ్య. నేను వెళ్ళాలి కావ్య. వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికొచ్చేసరికి అలసిపోతోంది. నేనెళ్తే వదినకి కాస్త హెల్ప్ గా ఉంటుంది అంది దేదీప్య. మరెప్పుడొస్తావు మా హాస్టల్కి అడిగింది కావ్య. త్వరలోనే వస్తాను చెప్పింది దేదీప్య. హాస్టల్కి రాగానే ఆటో నాపి ఆటో దిగింది కావ్య. దేదీప్యకి బై చెప్పింది. అదే ఆటోలో ఇంటికెళ్ళింది దేదీప్య. ఇంటికెళ్ళాక బాల్కనీలో రిలాక్స్ గా కూర్చుని కాఫీ తాగుతున్న దేదీప్యకి అభిరామ్ని చూడాలని బలంగా అనిపిస్తోంది.
అప్పుడే కాలేజీ నుండి ఇంటికొచ్చిన అభిరామ్ బైక్ చప్పుడు వినిపించింది. నేలను ఆశగా చూస్తున్న ఆకాశంలా క్రింది కొంగి అభిరామ్ని చూసింది దేదీప్య. కొద్ది క్షణాలు అలాగే ప్రపంచాన్ని మరచిపోయినట్టు చూసింది. సముద్రంలోని అలల్లాగా కొన్ని స్పందనలు మనసులో నుంచి పుడతాయి. అలలపై వీచే గాలిలాగా కొన్ని స్పందనలు పెదవులపై పుడతాయి. పెదవులపై పుట్టే స్పందన గాలికి ఎగిరిపోతుంది. మనసులో నుంచి పుట్టే స్పందన మనిషినే అంటిపెట్టుకుని ఉంటుంది. దేదీప్యది పెదవులపై పుట్టే స్పందన కాదు, మనసులో నుంచి పుట్టే స్పందన. అభిరామ్ మాత్రం పైకి చూడలేదు. బైక్ కీస్ మా అమ్మ చేతిలో పెడుతూ లోపలికెళ్లాడు. అమ్మాయిల వైపు చూసినా, మాట్లాడినా, ఏడిపించినా తప్పు అని చిన్నప్పటి నుండి అతనికి కొన్ని షరతులు పెట్టింది ఇందుమతి. అప్పటి నుండి అతని జీవన క్రమంలో అవి నిషేధించబడ్డాయి. సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ తను చూడని అందం ఇంకెక్కడైనా దాగి ఉందా అని ప్రపంచంపై పరిశోధన చేస్తున్నాడు. కాలేజీలో క్లాసులు సీరియస్ గా నడుస్తున్నాయి. సీనియర్స్ అంతా కలిసి మేనేజ్మెంట్ మీట్ డేట్ ని డిక్లేర్ చేశారు. అన్ని కాలేజీలకెళ్లి జూనియర్స్ ని ఇన్వైట్ చేశారు. ఉదయం 10 గంటలకి మేనేజ్మెంట్ మొదలైంది. సీనియర్స్ చెప్పినట్టుగానే జూనియర్స్ డ్రెస్ కోడ్ లో వచ్చారు. అభిరామ్ సీనియర్ కాబట్టి వర్క్ బిజీలో ఉన్నాడు. లక్ష్యాన్వేష్ దేదీప్యతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా అవకాశం ఇవ్వలేదామె. ఇక లాభం లేదనుకుని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు ఎక్కడుందో కావ్యకు తెలుసు. ఎందుకంటే దేదీప్యతో మాట్లాడే అవకాశం కల్పించమని అతను చాలాసార్లు కావ్యనడిగాడు. ఎలాగైనా తామిద్దరినీ కలపమని రిక్వెస్ట్ కూడా చేశాడు. కావ్య మొబైల్కి కాల్ చేసి దేదీప్యకిమ్మనేవాడు. మెసేజ్లు పంపి దేదీప్యకి చూపించమనేవాడు. దేదీప్య మొబైల్ వైపు చూడకుండానే నాకిలాంటివి నచ్చవు కావ్య అనేది. కావ్యకి ఏం చెయ్యాలో తోచేది కాదు. లక్ష్యాన్వేష్కి మాత్రం దేదీప్య ఎలాగైనా తనని గుర్తించి ప్రేమించాలన్న పట్టుదల రోజురోజుకి పెరుగుతోంది. డిఫరెంట్ కాలేజీల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న జూనియర్స్ ని పిలిపించిన సీనియర్స్ బిజినెస్ క్విజ్, బిజినెస్ బాజీగర్, మార్కెటింగ్ వార్, ఫేర్ గేమ్స్ ని కండక్ట్ చేస్తున్నారు. దేదీప్య యాక్టివ్ గా యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. దేదీప్యని మేడం మేడం అంటూ అదర్ కాలేజీ స్టూడెంట్స్ ఎవరెవరికి ఎక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారో డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు. అందరిలో దేదీప్య ఎక్కడ కనిపిస్తే అక్కడ అందమైన బటర్ఫ్లై వాలినంత అందంగా అనిపిస్తుంటే లక్ష్యాన్వేష్ తన సెల్తో ఫోటోలు తీసుకున్నాడు. ఫార్మల్ యాక్టివిటీస్ ముగిసిన తర్వాత ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ సాయంత్రం 5 గంటలకి మొదలయ్యాయి. ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ కి కూడా యాంకరింగ్ దేదీప్య చేస్తోంది. గోల్డ్ కలర్ శారీలో ఉన్న దేదీప్య చందన బ్రదర్స్ యాడ్లో కనిపించే మోడల్లా అనిపిస్తుంటే అందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. అదే విషయం దేదీప్యతో చెప్పాడు లక్ష్యాన్వేష్. అభిరామ్ మాట్లాడితే వినాలని, తనని గుర్తిస్తే బావుండని, తన వైపు చూస్తున్నాడో లేదోనని మధ్య మధ్యలో అభిరామ్నే చూస్తున్న దేదీప్యకి లక్ష్యాన్వేష్ మాటలు రుచించలేదు. పైగా తన అందానికి దాసోహం అనేవాళ్లు పేలే ప్రేలాపనలా అనిపించి నిర్లక్ష్యంగా పక్కకు తిరిగింది. ఆమె నిర్లక్ష్యపు నిశ్శబ్దంలో అతనికి పట్టుపరికిణీలో గుండ్రంగా తిరిగే పసిపిల్ల మొండితనం కనిపించింది. చివరిగా లక్ష్యాన్వేష్ ధూమ్ 2 హిందీ సినిమాలోని సాంగ్ కి దేదీప్యనే చూస్తూ డాన్స్ చేస్తున్నాడు. అతను తననే చూస్తున్నాడని గమనించింది దేదీప్య. కోపాన్ని పంటి బిగువున అణుచుకుంటూ కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుంది. అన్వేష్ ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడే, అతని బాడీ చూడు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటూ అతన్నే చూస్తోంది కావ్య. దేదీప్య ఒక్క క్షణం కావ్య వైపు చూసింది. ఆ డాన్స్ ఏందో, నీ ఇంట్రెస్ట్ ఏందో నాకైతే అర్థం కావడం లేదు అంది దేదీప్య. ఆ డాన్స్ అయ్యాక మేనేజ్మెంట్ మీట్ ముగిసింది. బాగా అలసిపోయిందాన్లా ఆవులిస్తూ తన చేతిని నోటి దగ్గర పెట్టుకున్న దేదీప్య సడన్ గా తన ముందుకొచ్చి నిలబడ్డ లక్ష్యాన్వేష్ ని చూసి ఉలిక్కిపడింది. కావ్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. నీ ఆవులింత కూడా నా కళ్ళకి అందంగా ఉంది దేదీప్య అన్నాడు. అతని మాటలకి కావ్య బిత్తరపోయింది. దేదీప్య ఏమాత్రం తడబడకుండా ఓకే ఒప్పుకుంటున్నా, అందంగా ఉంది, అయితే ఏంటి అంది పొగరుగా తలెగరేస్తూ. ఆమెకు అతని ధోరణి నచ్చడం లేదు, కోపంగా ఉంది. వాళ్ళు ముగ్గురు కాలేజీ నుండి బయటకొచ్చారు. పక్కపక్కనే నడుస్తున్నారు.
మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉందన్న భయంతో, అన్వేష్, నువ్వు నీ కారులో వెళ్ళు, మాతో నడవడం ఎందుకు? అంది కావ్య. ప్రస్తుతం మీతో నడవడమే ఇష్టంగా ఉంది, అందుకే నడుస్తున్నాను. నాకు ఆనందం లేని పని నేనేది చెయ్యను. అలా అని నేను స్వార్థపరుని కాదు అన్నాడు లక్ష్యాన్వేష్. మెటీరియలిస్టువా? అంది కావ్య. అది కూడా కాదు. ఎందుకంటే మెటీరియలిస్ట్ అనేవాడు అస్తమిస్తున్న సూర్యుని చూడడం కూడా టైం వేస్ట్ అనుకుంటాడట. నేనలా కాదు. అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూడా ఆనందించగలను. అలా ఆనందిస్తూ జీవితానికి స్ఫూర్తినిస్తూ గడిపేయాలన్నదే నా ఆకాంక్ష అన్నాడు. దేదీప్యతో వాళ్ల క్లాస్ బాయ్స్ ఎవరూ ధైర్యంగా మాట్లాడరు. అది తెలుసు కావ్యకి. నీకు భయం లేదా అన్వేష్, ఇలా మా వెంట అంటూ మధ్యలో ఆపేసింది కావ్య. భయం దేనికి కావ్య? నేనిష్టపడుతున్న అమ్మాయి నడుస్తున్న ఈ నేలను సైతం 10 మందిలో ముద్దు పెట్టుకోవడానికి కూడా నేను వెనుకాడను. అయినా నా మనసులో కలిగే భావాలను బయట పెట్టుకుంటే తప్పేంటి? అఫ్కోర్స్ దానికి కూడా ధైర్యం కావాలనుకో అన్నాడు లక్ష్యాన్వేష్. లక్ష్యాన్వేష్ లాంటి వ్యక్తి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఏ అమ్మాయి అయినా అదృష్టవంతురాలే. ఎందుకంటే లక్ష్యాన్వేష్ లాంటి వాళ్ళు తమలో పుట్టిన భావాన్ని తమ దోసిలలో నింపుకుని జుర్రుకుంటారు. జుర్రుకోవడమే కాదు, ఆ భావాన్ని వేళ్ల సందుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకుంటారు అని మనసులో అనుకుంది కావ్య. దీనికి నీ ప్రతిస్పందన ఏంటి దేదీప్య? అంటూ దేదీప్య వైపు చూసింది కావ్య. హా, ఇదో స్పందన, దీనికో ప్రతిస్పందన మళ్ళా అంటూ కోపంగా నడుస్తున్న దేదీప్య కాలికి రాయి తగిలింది. నొప్పిగా అనిపించి అబ్బా అంది. ఏ దిక్కుకు చూడాలో తెలియని దానిలా మెల్లగా తల వంచి తన కాలివైపు చూసుకుంది. చూసి నడు దేదీప్య అంటూ ఇద్దరూ ఒకేసారి కంగారుగా ఆమె కాలివైపు చూశారు. ఇట్స్ ఓకే అంది దేదీప్య. అందరూ ఇళ్లకి వెళ్లారు. మేనేజ్మెంట్ మీట్ ఎలా జరిగిందో డిన్నర్ చేస్తున్నప్పుడు వదినతో చెప్పింది దేదీప్య. ఆ తరువాత తన గదిలోకి వెళ్ళింది. వెన్నెల్లో ముడుచుకుని ఊరంతా నిద్రపోతోంది. గదిలోకి వెళ్ళాక ఒంటరిగా అనిపించింది. అభిరామ్ గుర్తొచ్చాడు. ఆమెకు ప్రతిరోజు డైరీ రాసుకునే అలవాటు ఉంది. డైరీ చేతిలోకి తీసుకుని మెల్లగా బయటకొచ్చింది. బాల్కనీలో లైట్ వేసి పూల కుండీల దగ్గర కూర్చుంది. అభిరామ్ తలపుల చలిలో తడిసిన చామంతిలా ఆమె మనసు వణుకుతోంది. వెన్నెల్లో కొబ్బరాకు నీడ ఆమె మీద పడి గాలికి కదులుతోంది. తనకు నచ్చిన కౌగిలి నుండి విడివడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకునే అమ్మాయి జడలో నుంచి రాలిన విరజాజుల్లా అక్కడే ఏపుగా పెరిగిన సన్నజాజి చెట్లలో నుంచి పువ్వులు రాలి తమ పరిమళాన్ని అందిస్తున్నాయి. ఆ రోజు దేదీప్య యాంకరింగ్ చేస్తున్నంతసేపు ఆమె చూపులు అభిరామ్ మీదే ఉన్నాయి. అభిరామ్ని చూస్తున్నంతసేపు గాలికి కదిలే నీటి అలల్లా ఆమె హృదయంలో ఏదో కదలిక కొనసాగుతూనే ఉంది. ఆమె చెక్కిలి చైతన్యం కళ్లలోకి పాకి పెదవి వంపులో కదిలి భావకెరటమై సున్నితంగా అతని చూపుల్ని ముద్దాడింది. ఆమె చెప్పే మాటలకి కదిలే ఆమె పెదవుల్ని అతను తన చూపులతో తాకి పులకించినట్టే ఫీలయింది. ఇప్పుడది ఓ అనుభూతిగా మారింది. ఆ అనుభూతి సంతోషంగా మారి ఆమె పెదవులపై ప్రస్తుతం ఓ చిరునవ్వై మెరుస్తోంది. ఆశ్చర్యం కాకపోతే ఈ సంతోషం తాకినంత బలంగా ఇంకే సంతోషం మనసుని తాకదా? ఇదే సంతోషమా? తను సరిగ్గా పోల్చుకోలేకపోతోంది. కాని ఇదే ప్రేమేమో. ప్రేమంటే ఇదేనా? తనిప్పుడు ఆ ప్రేమతోనే బాధపడుతుందా? కడుపు ఆకలి తీరకపోతే మనిషి బ్రతకలేనట్టు ప్రేమ ఆకలి తీరకపోతే మనసు బ్రతకదా? ప్రపంచంలో అందరూ హాయిగా నిద్రపోతుంటే తనొక్కతే ఒంటరిగా నిద్ర పట్టక ఇలా కూర్చోవడమేంటి? దీన్నే ప్రేమంటారా? అంతకన్నా ఇంకేమీ అనలేరా? ఏ కవి చెప్పినా ఈ పేరే చెప్తున్నాడు. తనలో కలుగుతున్న ఈ భావానికి, ఈ బాధకి ఈ పేరు సరిపోదేమో. ఇంకేదైనా కొత్త పేరు పెడితే? వెంటనే తన డైరీ పేజీని తిప్పింది. అభిరామ్ని తలుచుకుంటూ తన మనసులో నుంచి ధారగా కారుతున్న కొన్ని వాక్యాలను ఇలా రాసుకుంది. అభి, ఆకాశం నిండా పరుచుకున్న వెన్నెల్ని మేఘాలు కప్పేశాయి. అప్పుడే వచ్చిన చిరుగాలి మేఘాలను ముద్దాడి కరిగించి కదిలించింది. మేఘాలు అలా తప్పుకోగానే వెన్నెల నా వైపే చూస్తోంది. నా కనురెప్పల చాటున నువ్వున్నావని తెలుసుకుని
నీ అనుభూతుల వేడిలో కాలుతున్న నన్ను చూసి మళ్ళీ మేఘాల చాటుకెళ్లి దాక్కుంది వెన్నెల. నీ ధ్యాసే నా శ్వాసగా మార్చుకున్నానని తెలిసి నా దగ్గరికి రాకుండా చిరుగాలి దూరమైంది. నీ ఊపిరిని నా ఊపిరిగా మార్చుకుని నీ తలపుల వేడిలో కాలుతూ నేనిక్కడ అనుభవిస్తున్న ఈ బాధ నీకెలా తెలియాలి అని ఆఖరు వాక్యం పూర్తి చేస్తుండగా అప్పుడే నిద్రలేచింది అపురూప. బాల్కనీలో ఉన్న దేదీప్యను చూసింది. దేదీప్య, ఈ టైంలో అక్కడున్నావే అంది అపురూప. చదువుకుంటున్నానొదినా అంది దేదీప్య. దేదీప్య అలా అనగానే నిద్రమత్తులో ఉన్న అపురూప తన కళ్లను సరిగ్గా విప్పకుండానే ఆవులిస్తూ సరే అంది. దేదీప్య లేచి బాల్కనీలో లైట్ ఆపేసింది. తన గదిలోకి వెళ్లి పడుకుంది. డైరీని పిల్లో కింద పెట్టుకుంది. ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఎప్పుడూ లేదు దేదీప్య. సంతోషం మిళితమై గుండెని హోరెత్తించే ఈ బాధ ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తోంది. తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. తనకుండే ఫ్రెండ్స్ అంతా ఆకాశం మీదికి ఆశల్ని విసిరి ఇరుకు ఇరుకు గదుల్లో చేరి అక్షర తపస్సు చేస్తున్న వాళ్లే. వాళ్ల ముఖాల్లో ఎప్పుడు చూసినా ఇబ్బందులు, బంధాలు, స్నేహాలు, గౌరవ మర్యాదలు తాండవమాడుతుంటాయి. ఎప్పుడు చూసినా క్షణం తీరికలేని వాళ్లలా ఉంటారు. ఇంకొంతమంది లేడీస్ హాస్టళ్లలో ఉంటూ అది బాగాలేదు, ఇది బాగాలేదు అని మేనేజ్మెంట్ ని తిట్టుకుంటూ ఉన్న టైమంతా చేతులారా కాల్చేసుకుంటుంటారు. పోస్టల్ కాలనీలో రూములు అద్దెకు తీసుకుని ఉంటున్న తన ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా కలిసి కొద్దిసేపు వాళ్లతో గడపాలని వెళితే అక్కడ ఆ వాతావరణం చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఒక్కో అమ్మాయి ఒక్కో రకమైన ప్రాబ్లంని చెప్తుంది. ఏం చెయ్యను దేదీప్య, నీతో మాట్లాడే ఓపిక కూడా లేకుండా అయింది నాకు. ఈరోజు నీళ్లు పట్టడం, వంట చేయడం, గది శుభ్రం చేయడం నా వంతు అంటుంది. ఇంకో ఫ్రెండ్ దగ్గరకు వెళ్తే నేనొక ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాను దేదీప్య. దాని ఫ్రెండ్స్ ఒకరిద్దరు మా రూమ్కి వస్తూనే ఉంటారు. కలిసి భోంచేస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, హ్యాపీ. కానీ వాళ్ళు వెళ్లేటప్పుడు నేను రూమ్లోనే ఉన్నా నాకా విషయం చెప్పకుండా వెళ్తారు. అదేం కర్టెసీనో అర్థం కాదు. నా డైరీని దొంగచాటుగా చదివి నన్ను హర్ట్ చేస్తారు. చిన్న చిన్న వాటికి అలిగి చిరాకు పడతారు, మొహం మార్చుకుంటారు. వాళ్లని ఎలా ఓదార్చాలో తెలియక రూంలో ఫ్రీగా ఉండలేకపోతున్నా అంటూ ఇంకా కొన్ని ఇబ్బందుల్ని తన పర్సనల్ ఫీలింగ్స్ తో ముడిపెట్టి వాపోతూ ఉంటుంది. మరో ఫ్రెండ్ అయితే ఎప్పుడు చూసినా హెయిర్ స్టైల్ మార్చడం, జుట్టుకి రంగేయడం, ముఖారవిందం కోసం హెర్బల్ ఫేషియల్, ఒంటి నొప్పుల ఉపశమనం కోసం బాడీ మసాజ్లు, శరీరాన్ని తేలిక చేసే స్టీమ్ బాత్లు, ఇలా రకరకాల బాడీ ప్యాకేజీల గురించి ఆలోచిస్తుంది. ఒక్కటి పర్ఫెక్ట్ గా చేయకుండా ఫలితాలను ఆశిస్తూ ఆందోళన పడుతుంది. ఇకపోతే కావ్య. ఆమె దృష్టిలో లక్ష్యాన్వేష్ మాత్రమే వీరుడు, శూరుడు, విక్రమార్కుడు. ఇలాంటి తన ఫ్రెండ్స్ తో తన ఫీలింగ్స్ ని, తన బాధని ఏమని చెప్పుకోగలదు, ఏమని పంచుకోగలదు? వాళ్లు గుర్తుకు రాగానే తీగలేని వీణలా అయింది దేదీప్య. ఉదయాన్నే నిద్రలేచిన దేదీప్యకి రేపు కాలేజీలో ఉన్న సెమినార్ గుర్తొచ్చింది. సెమినార్ కి సంబంధించిన టాపిక్ ని బాగానే ప్రిపేర్ అయింది. కానీ సరిగ్గా చెప్పగలనో లేదో అనే టెన్షన్ గా ఉంది. అంతలో అపురూప అంటూ బామ్మగారు పైకి రావడంతో అభిరామ్ గుర్తొచ్చాడు దేదీప్యకి. అతని దగ్గరికి వెళ్లి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలని వెంటనే కిందికి దిగింది దేదీప్య. అభిరామ్ లేడు, తాతయ్య ఉన్నాడు. అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ తాతయ్యతో మాట్లాడుతూ కూర్చుంది దేదీప్య. ఆరాధ్య నవల తీసుకెళ్లావు కదా, ఎలా ఉంది దేదీప్య అడిగాడు తాతయ్య. చదువుతుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది తాతయ్య అంది దేదీప్య. నువ్వు చదవాల్సిన నవలలు ఇంకా ఉన్నాయి దేదీప్య అన్నాడాయన. ఏమున్నాయి తాతయ్య కుతూహలంగా అడిగింది, మనసులో సెమినార్ భయం ఉన్న. ఆరాధ్య మీ తరం నవల. అంతకు ముందొచ్చిన నవలలు చాలా ఉన్నాయి నా దగ్గర. అడవి బాపిరాజు రాసిన కోణంగి, నారాయణరావు తుఫాను, శరత్ రాసిన దేవదాసు, శ్రీకాంత్, చరిత్రహీనులు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి, బుచ్చిబాబుది చివరకు మిగిలేది, చలం రచించిన జీవితాదర్శం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంటూ ఆయన ఇంకేదో అనబోతుంటే, ఇవన్నీ లైబ్రరీలో తెచ్చుకుని చదివాను తాతయ్య
విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు కూడా చదివాను అంది. ఇవి చాలా మంచివి, చెప్పుకోదగినవి అన్నారాయన మెచ్చుకోలుగా. మంచి నవలల జాబితాలో ఎవరు చెప్పినా వీటినే చెప్తారు. ఆ రచయితలు కూడా ఇప్పుడు లేరు. అఫ్కోర్స్ రచనలు బ్రతికే ఉన్నాయనుకోండి, వీటి తర్వాత కూడా మంచి రచనలొచ్చాయి. ఆ రచనలను కూడా గుర్తించాలి కదా. మరెందుకు గుర్తించరు? ఎందుకు మెన్షన్ చెయ్యరు? ఎందుకు మెచ్చుకోరు? గుర్తించబడాలి అంటే ఆ రచయితలు చనిపోవాలా? చనిపోయాకనే గుర్తించబడతారా? అంది దేదీప్య. నెమ్మదిగా అన్నా అంతర్గతంగా కాస్త బాధ ధ్వనించింది. ఈ మధ్యకాలంలో అంత మంచి రచనలు అని ఆయనేదో అనబోయే లోపలే, వచ్చాయి తాతయ్య అని ఆమె కొన్ని నవలల పేర్లు చెప్పింది. ఆమెలోని సాహిత్య పిపాస, పరిజ్ఞానం చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడాయన. ఈ మధ్యన మీరేమైనా రాశారా తాతయ్య? అంది దేదీప్య. కాలేజీలో క్లాసులు మొదలయ్యాక తాతయ్యను కలవడం అంతగా కుదరడం లేదు దేదీప్యకి. రాశాను దేదీప్య, ఇప్పుడే పూర్తయింది. ఎలా ఉందో చదివి చెప్పు అంటూ అప్పటి వరకు రాసిన కవితను దేదీప్యకిచ్చాడు. ఆయన అక్షరాలు ముత్యాల్లా ఉండి సులభంగా అర్థమవుతాయి. ఆయన రాసే వ్యాసాల్లాగే కవిత కూడా సీరియస్ గా ఉంటుందేమోనని భయపడింది. కాని ఒకే వాక్యంగా ధారగా సాగి అర్థవంతంగా ఉన్న ఆ కవిత దేదీప్యను బాగా ఆకట్టుకుంది. తాతయ్య ఇలాంటి కవితలు కూడా రాస్తారా అని ఆశ్చర్యపోయింది. కవులెప్పుడూ కుర్రవాళ్లే మానసికంగా అనుకుంది. మార్వెలస్ తాతయ్య, ఫెంటాస్టిక్ అంది ఎమోషనల్ గా. సంతోషపడ్డాడు నారాయణరావు. వాకింగ్కి వెళ్లిన అభిరామ్ లోపలికి రాగానే, అభి, నీకోసం దేదీప్య వచ్చింది అంటూ గట్టిగా పిలిచాడు నారాయణరావు. అది వినగానే చుట్టుపక్కల మా అమ్మ ఉందేమోనన్న భయంతో కంగారుగా అటు ఇటు చూశాడు అభిరామ్. మా అమ్మ లేదక్కడ. నాకోసం దేదీప్య వచ్చిందా? నాతో ఏం పని? మా అమ్మ చూసిందంటే నా పని అయినట్టే అని మనసులో అనుకుంటూ తాతయ్య పిలిచింది వినిపించినా వినపడనట్టే తన గదివైపు నడిచాడు. అభిరామ్కి అమ్మాయిలంటే భయం లేకపోయినా అతని కోసం ఇంటికి వచ్చే అమ్మాయిలెవరూ లేరు. అలా వచ్చే అవకాశం ఎవ్వరికీ ఇవ్వడు. ఇస్తే ఇందుమతి సహించదు. ఇందుమతంటే అభిరామ్కి భయం. అభి, నిన్నే, ఇలా రా అన్నాడు నారాయణరావు. ఇక తప్పదన్నట్టుగా మా అమ్మ కూడా లేదన్న ధైర్యంతో వెళ్లి తాతయ్యకి ఎదురుగా కూర్చున్నాడు. దేదీప్య నీతో పనుండి వచ్చిందట అన్నారు నారాయణరావు. నారాయణరావుకు దేదీప్య మీదున్న అభిమానంతో ఆమె వచ్చిన పనిని వెంటనే చేసి పెట్టాలనుంది. చెప్పు దేదీప్య, ఏదైనా మెటీరియల్ కావాలా అంటూ ఒక జూనియర్ని సీనియర్ అడిగినట్టే అడిగాడు అభిరామ్. రేపు నాకు సెమినార్ ఉంది, ప్రిపేర్ అయ్యాను, కానీ ఏదో భయంగా ఉంది అంది తనకిచ్చిన టాపిక్ గురించి చెప్తూ. ఇందులో టెన్షన్ పడాల్సిందేం లేదు దేదీప్య. సెమినార్ ఇచ్చేటప్పుడు ఏ ఒక్కరి వైపు చూస్తున్నట్టుగా కాకుండా క్లాసులో అందర్నీ అబ్జర్వ్ చెయ్యి. తప్పైనా రైట్ అయినా తడబడకుండా గట్టిగా చెప్పు. ఒకవేళ మర్చిపోయినా నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చెయ్యి. కానీ సడన్ గా ఆపేయకు. ఆ టాపిక్ కి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర ఇంకా కొంచెం ఉంది, ఇస్తాను అంటూ తన గదిలోకి వెళ్లి మెటీరియల్ తెచ్చి దేదీప్యకిచ్చాడు అభిరామ్. అభిరామ్కి థ్యాంక్స్ చెప్పి, మళ్ళీ కలుస్తాను తాతయ్య అంటూ పైకెళ్ళింది దేదీప్య. రోజులు గడుస్తున్నాయి. సౌత్ ఇండియా టూర్కి వెళ్లిన నారాయణరావు, ఇందుమతి ఇంకో 2 రోజుల్లో ఇంటికొస్తున్నామని అభిరామ్కు ఫోన్ చేశారు. ఇంతవరకు రామేశ్వరం, కన్యాకుమారి, చిదంబరం, త్రివేంద్రం, కేరళ చూశామని చెప్పారు. ఇంకా చూడబోయే కొన్ని ఊర్ల పేర్లు చెప్పారు. అపురూపకి నెలలు నిండాయి. మెటర్నిటీ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది. రాత్రి 8 గంటలయింది. దివాన్ మీద కూర్చుని అపురూప టీవీ చూస్తుంటే సోఫాలో కూర్చుని దేదీప్య చదువుకుంటోంది. కూర్చోలేకపోతున్నాను దేదీప్య, నేను వెళ్లి నా రూంలో పడుకుంటాను. నువ్వు టీవీ ఆఫ్ చేసి చదువుకున్నాక లైట్ ఆపేసి పడుకో అంటూ దివాన్ మీద నుండి మెల్లగా లేచింది అపురూప. సరే వదినా అంటూ రిమోట్ అందుకుని టీవీ ఆఫ్ చేసింది దేదీప్య. అపురూప తన బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. పడుకోగానే నడుం బాగా నొప్పిగా అనిపించింది. నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంది. మళ్లీ బెడ్ పై పడుకుని కళ్ళు మూసుకుంది.
అపురూపకి నొప్పి ఎక్కువైంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. దేదీప్య అని పిలిచింది. వదిన పిలుపు వినగానే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వదిన దగ్గరకు వెళ్ళింది దేదీప్య. నడుం నొప్పి ఎక్కువగా ఉంది దేదీప్య. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఆటో పిలిపించు అంది బాధను దిగమింగే ప్రయత్నం చేస్తూ. వదినకి నొప్పిగా ఉందని గ్రహించిన దేదీప్యకి టెన్షన్ ఎక్కువైంది. పని మనిషి 6 గంటలకే ఇంటికెళ్ళింది. అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు. బామ్మ తాతయ్య టూర్ వెళ్లారు. ఇరుగు పొరుగు వాళ్లతో దేదీప్యకి పెద్దగా పరిచయం లేదు. ఇప్పుడెలా? తనేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది దేదీప్య. రాత్రి 9 గంటలు దాటుతోంది. ఈ టైంలో బామ్మ ఉంటే బావుండేది. పెద్దవాళ్లెవరూ లేకపోవడం వల్ల దేదీప్యకి కంగారుగా ఉంది. బాధగా, భయంగా వదిన వైపు చూస్తున్న దేదీప్యకి ఏం చెయ్యాలో తోచక చెమటలు పోస్తున్నాయి. డాక్టర్ గారిచ్చిన డెలివరీ డేట్ ఇంకా రాలేదు కదా, అప్పుడే ఈ పెయిన్స్ ఏంటి అని తనలో తను అనుకుంటూ పైకి అనేసింది దేదీప్య. ఒక్కోసారి డాక్టర్ చెప్పినట్టు జరగకపోవచ్చు. నాకు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినట్టుగా ఉంది అంది అపురూప. ఆ అంటూ వణికింది దేదీప్య. అన్నయ్యకి ఫోన్ చేద్దామని సెల్ కోసం వెతుకుతున్న దేదీప్యను చూసింది అపురూప. ఫోన్ తర్వాత చేద్దాం, వెళ్ళి అభిరామ్ని పిలువు అంది అపురూప. వెంటనే అభిరామ్ కోసం క్రిందికి దిగింది దేదీప్య. హోటల్కెళ్లి భోంచేసి రావాలని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ లోపలికొస్తున్న దేదీప్యను చూసి ఆశ్చర్యపోయాడు అభిరామ్. అభి అంటూ ఆత్రంగా పిలిచింది దేదీప్య. ఆమె తన పేరుని షార్ట్ కట్ లో పిలవడం గమనించాడు అభిరామ్. మా అమ్మ కూడా లేదు. ఈ టైంలో దేదీప్య ఎందుకొచ్చింది? అడగలేదు కాని అదే భావంతో చూశాడు. వదినకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే వెళ్లి ఆటోని పిలు అంటూ ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో చెప్పినట్టు చెప్పింది. వెంటనే పైకెళ్ళింది. అభిరామ్ ఆటో కోసం వెళ్లాడు. ఆటో వచ్చి ఇంటి ముందాగింది. అభిరామ్ పైకి వెళ్లే లోపలే అపురూప, దేదీప్య మెట్లు దిగుతూ కనిపించారు. బరువుగా, బాధగా, నడిచే శక్తి కూడా లేనట్టుంది అపురూప. ఆమెను తన 2 చేతులతో పట్టుకుని మెల్లగా మెట్లు దిగడానికి హెల్ప్ చేస్తోంది దేదీప్య. నిండుగా ఉన్న అపురూపను నెమ్మదిగా క్రిందికి నడిపించింది దేదీప్య. ఆటో దగ్గర తన బైక్ ఆపుకుని నిలబడి ఉన్నాడు అభిరామ్. అతన్నలా చూస్తుంటే, నేనున్నాను, భయపడకండి అని ధైర్యం చెప్తున్నట్టుగా ఉంది. అపురూపను ఆటో ఎక్కించి తను ఎక్కింది దేదీప్య. శ్రీదేవి థియేటర్కి ఎదురుగా ఉండే కళ్యాణి హాస్పిటల్కు పోని అని ఆటో అతనితో చెప్పింది. ఆటో కదిలింది. అభిరామ్ బైక్ ఆటో వెనకాలే వెళ్ళింది. ఆటో వెళ్లి హాస్పిటల్ ముందు ఆగింది. దేదీప్య, అపురూప ఆటో దిగి హాస్పిటల్ లోపలికి వెళ్లే లోపలే అభిరామ్ తన బైక్ ను ఒక సైడ్ కి పార్క్ చేశాడు. దేదీప్య, అపురూపల వెంట అతను కూడా వెళ్లాడు. కన్సల్టింగ్ రూమ్ ముందు నర్స్ నిలబడి ఉంది. అక్కడున్న చైర్స్ లో పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. ఎమర్జెన్సీ కేసు కాబట్టి అపురూపను ఓపీలో కూర్చోబెట్టలేదు. డాక్టర్ దగ్గరున్న పేషెంట్ బయటకు రాగానే లోపలికి తీసుకెళ్లింది నర్స్. అపురూపను టెస్ట్ చేసి ఇంజెక్షన్ చేసింది డాక్టర్. వెంటనే అపురూపను తీసుకెళ్లి పక్క రూంలో పడుకోబెట్టింది నర్స్. అప్పుడప్పుడు డాక్టర్ వచ్చి అపురూపను చూసి వెళ్తోంది. డాక్టర్ చెప్పినట్టే వదిన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంది దేదీప్య. అభిరామ్ గుర్తుకు రాగానే బయటికెళ్ళింది. ఓపీలో పేషెంట్స్ పలచబడడంతో చైర్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడొక చైర్లో కూర్చొని ఉన్నాడు అభిరామ్. దేదీప్యను చూడగానే, వదినకెలా ఉంది దేదీప్య అని ఆత్రంగా అడిగాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు, మగతగా పడుకునుంది. డెలివరీ కావాలంటే ఇంకా టైం పట్టొచ్చు. ఈ లోపల మీరు వెళ్లి భోంచేసి రండి అంది దేదీప్య. లేచి బయటకు నడిచాడు అభిరామ్. అంతలో దేదీప్యను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్. మీ వారి చేత ఈ మందులు, సెలైన్ బాటిల్ తెప్పించండి, మీరు మాత్రం మీ వదిన దగ్గరే ఉండండి అంటూ వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళింది నర్స్. ఒక్క ఉదుట్న గేటు దగ్గరకెళ్ళింది దేదీప్య. అక్కడే ఉన్న అభిరామ్ దేదీప్య దగ్గరకొచ్చాడు. ఆమె చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకుని పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్లాడు. ఆ మందులు ఆ షాపులో దొరకలేదు. తన బైక్ మీద వెళ్లి చౌరస్తాలో ఉన్న అన్ని మెడికల్ షాపులు తిరిగాడు. ఎక్కడా దొరకలేదు. వరంగల్ వెళ్లాడు. అక్కడ కూడా లేవన్నారు. ఆ మందులు
రోహిణి హాస్పిటల్ దగ్గర దొరుకుతాయని మందుల షాప్లో ఒకతను చెప్పాడు. వెంటనే అదాలత్ దగ్గరలో ఉండే రోహిణి హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లో అడిగాడు. అక్కడ దొరికాయి. అభిరామ్ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ ఫీల్ అవుతున్న దేదీప్య అతను తెచ్చిన మందుల్ని చూసి ఊపిరి పీల్చుకుంది. వేగంగా లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఏదైనా అవసరం రావచ్చని హోటల్కి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అభిరామ్. డాక్టర్ అపురూప దగ్గరే ఉంది. బాటిల్లో ఉన్న సెలైన్ సగానికి పైన ఎక్కడంతో వెంటనే పెయిన్స్ అందుకున్నాయి. అపురూపకి బాబు పుట్టాడు. బాబును చూసి సంతోషపడుతూ వెంటనే వదిన మొబైల్లో నుంచి అన్నయ్యకి కాల్ చేసింది దేదీప్య. దేవేందర్ ఆనందపడ్డాడు. బాబు ఏడుస్తుంటే ఫోన్లో ఆ గొంతు విని పరవశించాడు. అపురూప కళ్ళు అలసటతో ఉన్న ఆనందంతో నిండి ఉన్నాయి. దేదీప్య, అభిరామ్ ఇంటికెళ్ళాడా? అడిగింది అపురూప. లేదొదినా, అవసరమైన మెడిసిన్స్ తెస్తూ మనతో వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నాడు. హోటల్కి కూడా వెళ్ళలేదు అంది దేదీప్య. అతనుండడంతో తనెంత ధైర్యంగా ఉండగలిగిందో గుర్తు చేసుకుంది దేదీప్య. అయ్యో అలాగా, వెళ్ళి పిలు, బాబును చూస్తాడు అంది అపురూప. అభిరామ్ కోసం బయటికెళ్లి కారిడార్లో నడుస్తున్న దేదీప్యను నర్స్ చూసింది. మీ వారికి చాలా ఓపిక, వచ్చినప్పటి నుంచి అలాగే కూర్చునున్నారు. వెళ్ళి పిలవండి, బాబును చూస్తాడు అంది నర్స్. ఆ నర్సు తామిద్దరినీ భార్యాభర్తలుగా భావించడం దేదీప్యకు బాగుంది. ఆ మాటలే నిజమై అభిరామ్ తన భర్త అయితే ఆ ఊహ ఎంత మనోహరంగా ఉందో. ఆమె పుట్టినప్పటి నుంచి కనిపిస్తున్న పచ్చని చెట్లు, భూమి, ఆకాశం ఇప్పుడెంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఇంత ఆనందానికి కారణమైన ఆ నర్సుకి కానుకగా తనేమివ్వగలదు? ఒక చిన్న చిరునవ్వు తప్ప. మేము భార్యాభర్తలం కాము అని చెప్పాలనిపించకపోయినా చెప్పే లోపలే నర్సు వెళ్ళిపోయింది. దేదీప్య కానుకగా ఇచ్చిన చిరునవ్వునందుకుని. వదినకు బాబు పుట్టాడు అభిరామ్, ముద్దుగా ఉన్నాడు, రండి చూద్దురుగాని, వదిన పిలుస్తోంది అంది అభిరామ్కి దగ్గరగా వెళ్లి దేదీప్య. ట్యూబ్లైట్ కాంతిలో దేదీప్య ముఖం వెలిగిపోతూ వెన్నెల్లో కదులుతున్న తెల్ల గులాబీలా అనిపించింది అభిరామ్కి. చూపు తిప్పుకోలేక ఎక్కడ దొరికిపోతానో అని వెంటనే మామూలుగా అయ్యాడు. అభిరామ్ని అర్థం చేసుకుంది. అయినా ఏమాత్రం తడబడకుండా రండి వెళ్దాం అంటూ సంతోషంగా వదిన రూంలోకి తీసుకెళ్లింది అభిరామ్ని. బాబును చూడగానే కంగ్రాట్స్ రూపక్క అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అభిరామ్. ఆ టైంలో తమ వెంట వచ్చి హెల్ప్ గా ఉన్న అభిరామ్ వైపు కృతజ్ఞతగా చూసి థ్యాంక్స్ చెప్పింది అపురూప. బాగా టైం అయింది, మీ ఇద్దరు ఇంటికెళ్ళండి అంది అపురూప. తన మొబైల్లో నుంచి టైం చూసుకున్నాడు అభిరామ్. సరిగ్గా 2 గంటలయింది. ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది, అందాక మేమిద్దరం నీకు తోడుగా ఉంటాం అన్నాడు అభిరామ్. ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే మధ్యలో ఏదైనా అవసరం పడి ఇబ్బందవుతుందని. వద్దు అభిరామ్, నాకేదైనా అవసరమైతే నర్సుందిగా అంది అపురూప. అభిరామ్ లేచాడు. నేనుంటానొదినా అంటూ అక్కడే కూర్చుంది దేదీప్య. వద్దు దేదీప్య, అభిరామ్తో వెళ్ళు అంటూ ఉదయాన్నే తనకేం కావాలో ఇంటి నుండి హాస్పిటల్కొచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పింది. వెళ్ళక తప్పలేదు దేదీప్యకి. తన బైక్ దగ్గరకు వెళ్లి స్టార్ట్ చేయకుండా రోడ్డు మీదికి చూస్తూ నిలబడ్డాడు అభిరామ్. అతనెందుకు నిలబడ్డాడో అర్థం కాలేదు దేదీప్యకి. పద అభిరామ్ అంది దేదీప్య. ఆగు దేదీప్య, ఆటో వస్తుందేమో చూద్దాం అన్నాడు. ఆటో ఎందుకు, నీ బైక్ ఉందిగా అంది దేదీప్య. నా బైక్ మీద నిన్నెవరైనా చూస్తే వీడేంటి ఈ టైంలో అమ్మాయిని ఎక్కించుకుని రోడ్లమ్మట తిరుగుతున్నాడు అని అనుకుంటారు. ఆటో వస్తుందేమో చూద్దాం అన్నాడు. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 3వ భాగంలో వినిపిస్తాను.